ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏలూరులో సంక్షేమ వసతి గృహాలు విద్యార్థుల పాలిట నరక కూపాల్లా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను గాలికి వదిలేయడంతో వారి గోడు పట్టించుకునే వారే కరువయ్యారు. పెట్టే తిండిలో నాణ్యత కరువు, కలుషితమైన త్రాగునీరు, అపరిశుభ్ర వాతావరణంలో వారి జీవితాలు అధ్వానంగా మారాయి. ఓవైపు చర్మ వ్యాధులు, మరోవైపు విష జ్వరాలతో హాస్టల్ విద్యార్థుల జీవితాలు దినదిన గండంగా మారాయి. ముళ్ళ పాన్పుల్లా మారిన బడుగు జీవుల హాస్టల్ కష్టాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఏలూరు జిల్లాలోని వసతి గృహాలు విద్యార్థుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. మురుగునీటి మాయనే వారి బంగారు భవిష్యత్తులో ఆందోళనకరంగా మారాయి. ఏలూరులోని పెద్ద రైల్వే స్టేషన్కు ఎదురుగా ఉన్న బాలుర సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉన్న విద్యార్థులు కష్టాల కడలలో కొట్టుమిట్టాడుతున్నారు. హాస్టల్ చుట్టూ చేరిన మురుగునీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినేటప్పుడు కూడా మురుగు వాసన వస్తుందని హాస్టల్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కిటికీలకు మెష్లు లేకపోవడం, దానికి తోడు స్నానాలకు వాడుకునే నీరు సైతం సరిగ్గా లేకపోవడంతో స్కిన్ అలర్జీలు, విష జ్వరాలు వస్తున్నాయంటూ వారు వాపోతున్నారు. వాష్రూమ్స్ కొంచెం క్లీన్గా ఉండవు, అది బాగా ఇబ్బందిగా ఉంటాయి. కొద్దిగా పరిసరాలు కూడా మాకు ఎప్పుడు చూసినా మొక్కలు చెత్త బాగా పెరిగిపోయి ఉంటుంది, అది బాగా ఇష్యూ. వాష్రూమ్స్ కూడా ఎప్పటికప్పుడే అవి ఒకటి బాగా ఇబ్బందిగా ఉంటున్నాయి. వారం రోజులు బట్టి ఇంకా మధ్యాహ్నం మాటలు ఓన్లీ పప్పే పెడుతున్నారు. ఇంకా అవన్నీ కూరలు గట్ట మార్చాలని మేము కోరుకుంటున్నాం. ఫుడ్ సరిగ్గా ఉండట్లే, వాటర్ ట్యాంకులు క్లీన్ చేయించాలి. ఫుడ్ ఒక వారం నుంచి పప్పు ఓన్లీ పెడుతున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఈ వసతి గృహంలో విద్యార్థులు ఉపయోగించుకునే నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోయింది. వసతి గృహం చుట్టూ మురుగునీరే దర్శనమిస్తోంది. పెద్ద మురికి చెరువును తలపిస్తోంది. ఈ మురుగునీటి వల్ల విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. వర్షం పడితే తమ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలుషితమైన వాతావరణంలో ఉన్న తమని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిటికీలకు మెస్సలు కానీ బాత్రూమ్స్ కానీ ఏవి బాగుంటలేదు. వార్డెన్ అడిగాము, చేస్తాం అంటూనే ఉన్నారు, వాళ్ళు పట్టించుకోవట్లేదు. హాస్టల్లో అయితే కాదు, బయట వాళ్ళు వచ్చి తాగి అక్కడ గిరాటేస్తున్నారు. టెర్రస్ పైన తాగి కిందకి వేస్తున్నారు. మరోవైపు హాస్టల్లో పెట్టే ఆహారం సైతం సరిగ్గా ఉండటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు రివ్యూలు పెట్టి కాలయాపన చేయకుండా క్షేత్రస్థాయిలో విద్యార్థులు పడుతున్న కష్టాలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమై దాదాపు 20 రోజులు కావస్తున్నప్పుడు కూడా ఇప్పటికీ కూడా ఏదైతే రిపేర్ వర్క్ సంబంధించి ప్రభుత్వం కేటాయించినటువంటి పనులు పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా హాస్టల్లో ఇంకా జరగలేదు. ఏదైతే ఆ మరుగుదొడ్లు ఉన్నాయో అవి అస్తవ్యస్తంగా ఉండి ఎక్కడ మెయింటెనెన్స్ లేక ఈరోజు చాలా దారుణంగా అయిన పరిస్థితి. ఇట్లాగా హాస్టల్ని ఇది ఒక అసాంఘిక కార్యక్రమ కేంద్రంగా మార్చుకొని బీర్లు తాగేటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతోంది. విద్యార్థులు రోజు తినేటువంటి పురుగులన్నాన్ని అనుకోకుండా విజిట్ చేయడం వల్ల హోంమంత్రి గారి దృష్టికి వచ్చింది. కానీ రోజు విద్యార్థులు పురుగుల అన్నం తినడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ఏం జరుగుతుందనేది ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. వాస్తవ పరిస్థితులు ఏం జరుగుతున్నాయో కూడా అధికారులు తెలుసుకోవాలని పీడిఎస్గా డిమాండ్ చేస్తాను. ఇంకోవైపు ఏలూరులో ఉన్న ఈ సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. బయట వ్యక్తులు సైతం మద్యం సేవించేందుకు, దమ్ము కొట్టేందుకు హాస్టల్లోకి వచ్చి యథేచ్ఛగా రెచ్చిపోతున్నారంటే ఏలూరులో పోలీసుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థం పడుతోంది. అధికారులు కానీ మేయర్ కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.